ఏదైతే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ప్రకటన చేసిందో, అందులో భాగంగా జీసీగడ మండలం దౌలపేట గ్రామంలో అయితే మాత్రం గ్రామ సభలు నిర్వహించారు. ఒక పక్క కూటమి నాయకులైతే మాత్రం గ్రామ సభలు నిర్వహించి అధికారులతో మాత్రం గ్రామ సభ నడిపించారు. మరో పక్క సర్పంచ్‌కి కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు కూడా ముందుగా ప్రకటించి సర్పంచ్‌తో మాట్లాడి మీ గ్రామంలో గ్రామ సభ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా అయితే మాత్రం దౌలపేట గ్రామంలో అయితే మాత్రం కూటమి నాయకులైతే మాత్రం గ్రామ సభ అయితే మాత్రం అధికారులతో నిర్వహించారు. ఇక్కడైతే మాత్రం సర్పంచ్ గారి గ్రామ సభను ఏర్పాటు చేసినప్పటికి కూడా వాళ్ళైతే మాత్రం మాకు అది గ్రామ సభ అయితే వద్దు, మాకు మీరు వద్దు, గ్రామ సభ నిర్వహించొద్దు, మాకైతే మీరు చెప్పే గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి అక్కడ మీరు గ్రామ సభ నిర్వహించడం మాతో పాటు మా సర్పంచ్ అయితే మాత్రం, నాయకులు అయితే మాత్రం, ప్రజలైతే మాత్రం మండిపడుతున్నారు. మనతో పాటు గ్రామ సర్పంచ్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మీకు ప్రకటించారు అధికారులు అయితే మా గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి, అక్కడైతే కూటమి నాయకులతో గ్రామ సభ నిర్వహించారు. దీనిపై మీరేమంటారు? సార్ జీసీగడ మండలం దౌలపేట పంచాయతీ ఒడిశా మహేష్ సర్పంచ్ గారిని సార్. పంచాయతీ ఆఫీస్ కాడ నాకు 20వ తారీఖున వచ్చి టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ నాకు వచ్చి ఒక పంచాయతీ ఆఫీస్ కాడ మనం కార్యక్రమం చేద్దామని చెప్పేసి అంతా రెడీ చేసుకోమని చెప్పేసి చెప్పినారు సార్. 22వ తారీఖున దండోర వేయమన్నారు. 22వ తారీఖు 3 గంటలకి దండోర వేసినారు. దండోర వేసిన తర్వాత కార్యక్రమానికి ఈరోజు గ్రామ సర్పంచ్, నేను, మా వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి గ్రామ పంచాయతీ కాడ 8 గంటలకు ఇస్తే 8 గంటల నుండి 10 గంటల వరకు కూడా చూస్తే ఎవరు కూడా, ఏ ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి ఎవరు కూడా అధికారులు ఎవరూ రాలేదు సార్. రాకంట వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ లేని స్థానంలో వెళ్ళి ఒక కూటమి గవర్నమెంట్ పెట్టిన టెంట్ దగ్గర వెళ్ళి ఈరోజు గ్రామ సభ అక్కడ జరుగుబడింది సార్. ఇక్కడికి ఇప్పుడు గ్రామ సభ కానీ ఇక్కడికి ఏ అధికారులు కానీ ఎవరు కూడా రాలేదు సార్. దీనికి తక్షణమే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంపీడీ గారు కూడా ఫోన్లో మాట్లాడి గ్రామ సర్పంచ్ గారు పలానా దగ్గర పెడతానని మాట్లాడినారు సార్. ఇక్కడ ఎంపీడీ తాలూకు ఇంత పొలిటికల్ నాయకులకి సపోర్ట్ చేస్తూ ఇలా చేయమని చెప్పేసి అక్కడ పెట్టమని చెప్పి ఎంపీడీ డ్రామాలు దీని మీద వెంటనే స్పందించమని చెప్పి కలెక్టర్ గారిని ఆదేశిస్తాను సార్. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ నాయకులతో మాత్రం గ్రామ సభ అయితే నిర్వహించారు. ఇక్కడైతే సర్పంచ్ ఆధ్వర్యంలో అయితే గ్రామ సభ నిర్వహించలేదని చెప్పేసి అయితే మాత్రం అధికారులతో మండిపడ్డారు. మనతో పాటు ఇంకో గ్రామస్తులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా అయితే సర్పంచ్ ఉంటుండగానే గ్రామ సభ నిర్వహించారు. అందులోకి కూటమి నాయకులతో గ్రామ సభ నిర్వహించారు. లేకుండా సర్పంచ్ లేకుండా అయితే మాత్రం గ్రామ సభ లేకుండా చేశారు. దీనిపై మీ స్పందన? జీసీగడం ఎంపీడీఓ గారు రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చి రాజకీయం చేసినట్టు అనిపిస్తుంది తప్పిస్తే ఆవిడకి పరిపాలనా పరమైన అంశాల మీద కానీ లేదా ప్రజల తాలూగా సంక్షేమ విషయాల్లో కానీ ఆమె పట్టినట్టు ఏమీ కనిపించడం లేదు. పంచాయతీరాజు ఏదైతే రాజ్యాంగం ప్రకారం రూపొందించబడి కేంద్ర ప్రభుత్వంతో రూపొందించిన రాజ్యాంగం ఏది ఉందో దానికి ప్రతి సభకు కూడా పరిపాలన పరమైన ప్రతి అంశంలో కూడా గ్రామ సర్పంచే దానికి అధ్యక్షత వహించాలి. గ్రామ సర్పంచ్ లేని పక్షంలో దానికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్‌ని ఉపయోగించి కొంతమంది సమీకరణి మళ్ళీ ఆ ప్లేస్‌కి ఒక వ్యక్తిని సంబంధిత పీపుల్ ఎన్నుకొని అప్పుడు అధ్యక్షతగా స్థానం జరిపింది సర్పంచ్ లేని పక్షంలో. ఇక్కడ కేవలం ఎంపీడీఓ చేసినటువంటి రాజకీయ లంపాటకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం. ఒక తెలుగుదేశం కార్యకర్త పిలిచి అక్కడ మీటింగ్ పెట్టమంటే గ్రామ సభ తెలుగుదేశం కార్యకర్త ఎలాగ రూపొందిస్తాడు, దాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో తీసుకుని పోతాడు, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ బోర్డు పరిస్థితి ఏంటి? ఈరోజు డిప్యూటీ సీఎం స్పష్టంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరైతే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చూస్తున్నారో ఆయన స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు. ఏమున్నారు? ప్రతి దగ్గర కూడా ఈరోజు సర్పంచ్కి లేని వాల్యూ సీఎంకి ఎక్కడ వస్తుంది? గ్రామ పంచాయతీ నుంచే అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూషన్ అవ్వాలి. అలాంటిది ఒకవేళ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ కేవలం మా కార్యకర్తలతో పరిపాలన చేయాలనుకున్నప్పుడు పంచాయతీ వ్యవస్థను ఇమీడియట్గా రద్దు చేయాలి. రద్దు చేసి అధికారులని బానిసలుగా వాళ్ళు చెప్పు చేతులు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన పన్నులతో జీతాలను మానేసి వాళ్ళ సొంత డబ్బులతో జీతాలు ఇచ్చుకుంటూ పరిపాలన చేయించుకోవచ్చు, తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటువంటి ఏదైతే గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసింది ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేడు అధికారం ఉన్న పక్షం, ఈ ప్రభుత్వం ఏదైతే పంచాయతీ వ్యవస్థ నీరుగార్చిందండి, సర్పంచ్కి విలువలు. మరి ఈరోజు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఆర్ ఉన్నాడు, ఆయనకి అవగాహన పంచాయతీ వ్యవస్థ ఉన్నట్టయితే నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో తలదూర్చి అసలు ఆయనే పెద్ద నాకు తెలిసి భూ కబ్జా వ్యవహారంలో చాలా వ్యవహారం ఆయన మీద ఉంది. అలాంటిది అడ్మినిస్ట్రేషన్ ఆయన బుర్రపెట్టి ఇటువంటి వ్యవస్థలు ముందు జరగకుండా చూడాలి. అధికారులు కూడా తమ బాధ్యతలను విధులను రాజ్యాంగ పరిధిలో నిర్వర్తించాలి తప్పిస్తే ఇవాళ ఎవడో సీఎం అవుతాడు, ఇంకోటి ఎవడో రేపు ఇంకా ఆ ప్లేస్లో నేనే కావచ్చు లేదా ఇంకో మీరు కావచ్చు, అంత మాత్రాన రాజ్యాంగ వ్యవస్థలు మార్పు చేయలేం కదా. అది అవసరం అనుకుంటే రాజ్యాంగం తక్షణమే పంచాయతీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీరు సవరణ చేసి రద్దు చేయండి, రద్దు చేసి మీ ఇష్టానుసారం పరిపాలన చేసుకోండి. నమస్కారం అండి. మా గ్రామంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర అనేది గ్రామ సభ నిర్వహిస్తున్నదనేది పంచాయతీ పెద్దలు అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గ్రామ సభ నిర్వహించుకోవచ్చండి, దాంతో మాకు సంబంధం లేదు. మేమైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్వం నుంచి గ్రామ సభ
రచ్చబండ దగ్గర అనేది జరిగింది. గ్రామస్తులు అందరి యొక్క అభిమతం అండి అది. ఏ రోజు కూడా ఇది రచ్చబండ ఏ ఒక్కరిదో కాదు, అందరిది రచ్చబండ. కాబట్టి రచ్చబండ దగ్గర గ్రామ సభ మేము కూటమి నాయకులమంతా కలిపి, నేను ఎక్స్ సర్పంచు, మేమందరం ఒక పిలుపునిచ్చి అందరూ అధికారులు జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారు అయితేనేమి అందరు అధికారులు ఇక్కడికి విచ్చేసిన తర్వాత గ్రామస్తులు అందరూ ఇక్కడికి విచ్చేసి గ్రామ సభను నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ ఒక సభ జరుగుతుందా అంటే వాళ్ళ ఇజ్జత్కి అది వదిలేవాలి. మేమైతే గ్రామ సభకి మా అధికారులు అయితేనేమి మేమైతేనేమి గ్రామ సభకి ఇన్వైట్ చేసినప్పుడు కూడా సర్పంచ్ ఆయన వైసీపీ సర్పంచ్ కాబట్టి, వైసీపీ కండువాతో గెలిచిన వైసీపీ మద్దతుదారు కాబట్టి ఆయన అక్కడ సభ నిర్వహించుకోవచ్చు. కానీ మేమైతే గ్రామానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో ఎటువంటి వసతులు, ఎటువంటి ఒక తట్టెడు కంక్రీట్ పోసిన దాఖలాలు లేవు. కాబట్టి మేమంటే ఆ ప్రభుత్వ చేష్టల్ని మేము గ్రామస్తులం అందరం వ్యతిరేకించి మేము రచ్చబండ దగ్గర మా గ్రామాన్ని బాగు చేసుకోవడానికి అనేది గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగిందండి. గ్రామ సభలో ప్రశాంతంగా మా గ్రామం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ విషయాల కోసం మేము చర్చించుకోవడం జరిగాము. అక్కడ ఏది చేస్తున్నారా, ఇక్కడో సభ అక్కడో సభ అనేది కాదండి. గ్రామ సభ అయితే ఇక్కడే మేము నిర్వహించాము. వాళ్ళు ఇన్వైట్ చేశాము, రాలేదు. ఏదైతే 8 గంటల నుండి 10 గంటల వరకు మాకు షెడ్యూల్ ఇచ్చారో, మీరు ఇప్పుడు టైం చూస్తున్నారు, 10 గంటల వరకు షెడ్యూల్లో మా దగ్గర మేము అధికారికంగా గ్రామ సభ నిర్వహించుకున్నామండి. ఈ గ్రామ సభలో చర్చించుకున్నాము. చర్చించిన పనులు మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులన్నీ చేసి మా గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం స్థాపిస్తుందని మేము ఆశిస్తున్నామండి. జై హింద్. ఇక్కడ సర్పంచ్ గారు అయితే మాత్రం వార్డు నెంబర్లు అయితే లేకుండా మాత్రం ఇది తీర్మానం జరగదు. అటువంటి పరిస్థితుల్లో మీరేమంటారు? అంటే ముఖ్యంగా మీకు విన్నపం అండి, సర్పంచ్, వార్డు నెంబర్లు, పంచాయతీ తీర్మానం ఇది కాదండి. ఇది గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినారంటే దీన్ని అలవాటు చేసుకున్నారు అనమాట. అంటే అక్కడ ఏమని గ్రామ సభ అంటే వాట్ ఈస్ ది గ్రామ సభ? గ్రామ సభ 10 మంది కూడితే ఎక్కడ కూడితే అక్కడ సభ పెట్టుకోమని ప్రభుత్వం ఇప్పుడు ఆదేశాలండి. పూర్వం కూడా ఈ ప్రభుత్వం కాదు, పూర్వ ప్రభుత్వాలు కూడా గ్రామ సభ రచ్చబండ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే ఒక రచ్చబండ మీద కూర్చొని సభలు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళి రచ్చబండ కార్యక్రమం పెట్టి రచ్చబండలో చేశారు. ఆ రోజే పంచాయతీలో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ ఎక్కడ చేసుకోలేదు. ఆ రోజు గ్రామ సభ ఎప్పుడు కూడా ఇక్కడే నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎందుకు రాలేదా అన్నది ఆయన ఇజ్జతకి ఆయన వదిలేసామండి. ఆయన మేము ఎందుకు చేసామనుకుంటా ఆ రకమైనటువంటి వ్యవస్థకి స్వస్తి పలికి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందా అన్న ఉద్దేశంతో గ్రామ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. గ్రామ సభలో అనేకమైన అభివృద్ధి పనులు చర్చించుకున్నాం. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం మండల అధికారులు అయితే మొత్తం స్వయంగా సర్పంచ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి స్వయంగా ఫోన్ ద్వారా చెప్పారు. అయినప్పుడు గ్రామ సర్పంచ్ అయితే మాత్రం గ్రామ సభలు నిర్వహిస్తారని చెప్పి స్వయంగా ఆయన అయితే ఏర్పాట్లు చేశారు. అయితే మాత్రం మండల అధికారులు మాత్రం కూటమి నాయకులు భయపడి కూటమి నాయకుల దగ్గర ముందు గ్రామ సభ అయితే నిర్వహించే పరిస్థితి అయితే కనబడింది. ఇక్కడ రెండోసారి సర్పంచ్ దగ్గరికి గ్రామ సభ అధికారులు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేయడానికి అయితే చూస్తే మట్టుగా గ్రామ సర్పంచ్ ఏమైంది, గ్రామస్తులు అయితే నాయకులు అయితే మాకు ఈ గ్రామ సభ ఇక్కడ వద్దు అని చెప్పేసి ముందు అక్కడ చేయడం ఏంటి, ఇక్కడికి వద్దని చెప్పేసి వీళ్ళైతే బాయ్కట్ చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. సురేష్, RTV, జీసేగడ మండలం దౌలపేట గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.